విజయ్ ఇప్పుడు పాలిటిక్స్ పరంగానే కాదు, తమిళనాడు పాలిటిక్స్ పరంగానే కాకుండా ఇటు సినిమాల విషయంలో, అలాగే సినిమా మోడల్ని మార్చే విషయంలో కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తమిళనాడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంకో పక్క తను నటించినటువంటి జననాయకన్ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వకముందే లీక్ అవ్వడం అంది, పైరసీ అవ్వడం అంది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. అక్కడతో అది లీక్ అయింది, వాళ్ళు రిలీజ్ చేశారు, ఇదంతా సెకండరీ. కానీ దీనివల్ల ఆ సినిమాకు వచ్చినటువంటి నష్టం ఏంటి, ఈ సినిమా ఎలా మొత్తం ఓటీటీ మార్కెట్ అన్నది ఎలా డామినేట్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ థియేటర్ని కూడా అన్న విషయాన్ని అయితే స్పష్టం చేస్తుంది. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. విజయ్ నటించినటువంటి లాస్ట్ సినిమా కాబట్టి, ఆయన పొలిటికల్ కెరీర్లోకి ఎంటర్ కాబోతున్నారు కాబట్టి జననాయకన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా సినిమా రిటైర్మెంట్లో, అది కూడా ఒక పొలిటికల్ దాంట్లోకి వెళ్తున్నారంటే సాధారణంగానే ప్రేక్షకులు అట్లీస్ట్ ఈయన చేస్తున్న లాస్ట్ సినిమా కాబట్టి ఎక్కువ మంది చూడాలనుకుంటారు. అంతకుముందు సినిమాలు కొంత అతనికి బాక్స్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి, గోడ్ సినిమా పక్కన పెడితే అంతకుముందు వచ్చిన లియో వరకు కూడా పర్లేదు కాబట్టి, చాలా బాగుంది కాబట్టి, విజయ్ లాస్ట్ సినిమా కాబట్టి ప్రేక్షకులు ఖచ్చితంగా కొంచెం ఎక్కువ సంఖ్యలోనే వస్తారు, బాగుంటుందని భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమా ఈ జననాయకన్. కాకపోతే జనవరి 9 దగ్గర నుంచి ఒక రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అంతకుముందు చాలా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. కానీ సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ డిలే అవుతూ ఉండడము, ఈ సినిమాకి మార్కెటింగ్ చేయడము, ప్రమోషన్స్ చేయడము, తర్వాత సినిమా రిలీజ్ డేట్ డిలే అవుతూ ఉండడంతో ప్రేక్షకులకి హైప్ అన్నది కూడా తగ్గిపోతూ వచ్చింది. అలాగే ఈ సినిమా మీద ఎవరైతే ప్రొడ్యూసర్స్ అప్పులు తెచ్చి వడ్డీలు కడుతూ ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెరుగుతూ ఉంది. అయితే ఫైనల్గా సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్న సమయంలో మళ్ళీ తమిళనాడు ఎలక్షన్స్ మెయిన్ ఫ్రంట్ పిక్చర్లోకి రావడంతో ఇప్పుడు దాన్ని మళ్ళీ మే నెలలోకి పుష్ చేశారు. సరే, ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ థియేటర్ బాక్స్ ఆఫీస్ తర్వాత నెక్స్ట్ చూసుకునేది ఓటీటీ డీల్స్. ఓటీటీ డీల్స్ ముఖ్యంగా పెద్ద హీరోలందరికీ ఓటీటీ డీల్స్ ముందే క్లోజ్ అయిపోతాయి. సో జననాయకన్ విషయంలో కూడా అమెజాన్ ప్రైమ్ ఎప్పుడో ఓటీటీ డీల్ అనేది క్లోజ్ చేసుకుంది. దాని మొత్తాన్ని 90 కోట్లకి ఓటీటీ డీల్ తీసుకుంది. సో ఆల్మోస్ట్ ఆల్ లియో రేంజ్లో ఇది ఆడిన ఈ సినిమాకి అట్లీస్ట్ థియేటర్లో కొంత కలెక్షన్స్ వస్తుంది లాస్ట్ సినిమా. ఇక అమెజాన్ దాంతో ఆల్మోస్ట్ ఆల్ బ్రేక్ ఈవెన్ అయిపోతుందనే సినిమా మీద ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు కావచ్చు, ట్రేడ్ విశ్లేషకులు కానీ భావించారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ కాకుండా ముందే ఆన్లైన్లో పైరసీ అయ్యిందో అప్పుడు వెంటనే అమెజాన్ ప్రైమ్ అయితే ఒక షాక్ ఇచ్చింది. ఆ షాక్ ఏంటంటే దీనికి 90 కోట్లు ఇస్తామన్నాము, కానీ మాకున్నటువంటి కండిషన్స్ ప్రకారం ఈ సినిమా కంటెంట్ ఇంతకుముందు ఎక్కడైనా రిలీజ్ అయితే, ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంత రేట్ ఇచ్చుకునేది ఒక సినిమా ఎక్స్క్లూజివ్గా తమ ఓటీటీ ప్లాట్ఫామ్లోనే స్ట్రీమ్ అవ్వాలి, తమ ఓటీటీ ప్లాట్ఫామ్లోనే అందరూ ఆ సినిమా చూడాలి, అప్పుడు వ్యూవర్షిప్ పెరుగుతుంది, తనకున్నటువంటి మార్కెట్ అన్నది క్యాప్చర్ అవుతుంది, కొంత రెవెన్యూ జనరేట్ అవుతుందని. ఎప్పుడైతే ఆ ఫార్ములాను బ్రేక్ చేసి ఆ సినిమాని ఇంకొక చోట చూసే అవకాశం ఉన్నప్పుడు ఆ వ్యూవర్షిప్ తగ్గిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టు రెవెన్యూ తగ్గించేటువంటి అవకాశం కూడా మనం రాసుకున్నటువంటి అగ్రిమెంట్లోనో క్లాజ్లోనో ఉంటుంది అన్న ఒక నెపంతో 90 కోట్లు ఏదైతే డీల్ ఉందో దాన్ని హఠాత్తుగా 32 కోట్లకు తగ్గించింది. అంటే దాదాపు 60 కోట్లు, అంటే 58 కోట్ల నష్టం. సో 58 కోట్ల నష్టం అంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఫస్ట్ డేకో, సెకండ్ డేకో, థర్డ్ డేకో మూవీ రూల్స్, మొన్నటి వరకు ఐబొమ్మ వచ్చేది, తర్వాత ఐబొమ్మ పైరసీని ఎలాగో అడ్డుకున్నాం అనుకున్న తర్వాత మూవీ రూల్స్లో కూడా ప్రతిరోజు సెకండ్ రోజు, థర్డ్ రోజు సినిమా కనిపిస్తూనే ఉంది. కానీ ఏ ఓటీటీలు కూడా ఇంత అంటే పైరసీ జరుగుతుంది కాబట్టి మేము రెవెన్యూ మోడల్ని చేంజ్ చేస్తాము అనేటువంటి ఆస్కారం ఇప్పటివరకు లేదు. సో దానికి అమెజాన్ ప్రైమ్ అనేది ఒక ఎంట్రీ పాయింట్ చేసింది ఈ సినిమా ద్వారా. అంటే రేపొద్దున ఇది ఇక్కడతో ఆగితే సినిమా రిలీజ్ కాకముందు పైరసీ అయితే ఇలా ఉంది పరిస్థితి. రేపొద్దున మన ప్రతి తెలుగు సినిమా, ప్రతి సౌత్ ఇండియన్ సినిమా, ప్రతి ఇండియన్ సినిమా థర్డ్ డేకి మూవీ రూల్స్లో అవైలబుల్గా ఉంటే, థర్డ్ డేకి పైరసీ సైట్లో అవైలబుల్గా ఉంటే వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తే ఆల్మోస్ట్ ఆల్ ఓటీటీ మార్కెట్ అనేది పడిపోయినట్టే. ఇంకొక రకంగా చూసుకుంటే పోనీ థియేటర్లో ఈ సినిమాలు ఆడతాయా అనుకుంటే థియేటర్లో కూడా వెళ్ళి చూసేటువంటి ఆడియన్స్ని మెప్పించేటువంటి కంటెంట్ అయితే రావడం లేదు. ఇంకొకటి ఆడియన్స్ కూడా మల్టీప్లెక్స్లో చూడడానికో, థియేటర్లో చూడడానికో, సింగిల్ స్క్రీన్స్కో చూడడం కన్నా కూడా ఓటీటీలో చూడాలన్న ఆసక్తితో ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు శుక్రవారం సినిమా రిలీజ్ అయితే శుక్రు, శని, ఆది ఆ 3 రోజులు హిట్ అయితేనే హిట్ అని చెప్పి సక్సెస్ మీట్లు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఓటీటీలు ఇలాంటి షాక్లు ఇస్తే అటు థియేటర్లకి దూరమై, ఇటు ఓటీటీలకు దూరమై సినిమా ఎటు కాకుండా పోతుందనేటువంటి ఒక ప్రమాద హెచ్చరిక అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా విషయానికి వస్తే జననాయకన్ సినిమా విజయ్కి ఆఖరి సినిమా కాబట్టి, మరి ఈ సినిమా ఇంత నష్టం ఆల్మోస్ట్ ఆల్ తెచ్చింది కాబట్టి తన ప్రొడ్యూసర్స్కి సగం డబ్బైనా వెనక్కి తిరిగిస్తారా లేదా అన్న కూడా చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే తన లాస్ట్ సినిమా కాబట్టి తన సినిమా తీసిన వాళ్ళకి నష్టం రాకుండా ఒక పాజిటివ్ వైబ్స్ని అయితే ఇస్తారని అయితే ఆశిస్తున్నారు. కానీ దీని మీద ఇంకా అధికారికంగా విజయ్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఏదేమైనప్పటికీ ఈ జననాయకన్ సినిమా లీక్ అవడం కావచ్చు, ఇది చేసినటువంటి అమెజాన్ ప్రైమ్లో చేసింది కావచ్చు, సినిమాకి ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాకి
ఒక పెద్ద పాఠమని అనుకోవచ్చు. సో ఇక్కడి నుంచి అయినా పైరసీ సైట్ నుంచి కొంచెం జాగ్రత్తగా రక్షించుకోకపోతే సినిమాకి ఇక మార్కెట్ ఉండడం అనేది, ఎందుకంటే ఇప్పుడు సినిమాలన్నీ కూడా థియేటర్ కన్నా కూడా ఓటీటీ బేస్డ్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ జనరేట్ అయ్యే మార్గాలు దాదాపు క్లోజ్ అయిపోతున్నట్టు. చూద్దాం దీనికి విజయ్ ఎలా రెస్పాండ్ అవుతారో. ఇక నుంచి అయినా సరే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ పైరసీని కంప్లీట్గా అరికెట్టేటువంటి మార్గాలు ఏమన్నా అవలంబిస్తారో లేదో వేచి చూడాల్సిందే.